అస్సలాము అలైకుమ్ టు ఆల్ మై వ్యూవర్స్. వెల్కమ్ బ్యాక్ టు రిజ్జూస్ కిచెన్. ఇవాళ ఎంతో ఈజీ అయిన కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా. ముందుగా పీల్ ఆఫ్ చేసుకున్న కాకరకాయల్ని పక్కన పెట్టుకొని అందులో కొంత ఉప్పు వేసి వాటర్తో ఒక 2 టైమ్స్ బాగా క్లీన్ చేసేయండి. ఇందులో ఏదైనా చేదు ఉంటే పోతుందండి ఉప్పు నీటితో కడగడం ద్వారా. ఆల్రెడీ మొత్తం పీల్ ఆఫ్ చేసాం, అక్కడే చేదంతా పోతుందండి. ఇంకొంచెం ఏదైనా బ్యాలెన్స్ ఉంటే ఉప్పు వేసి క్లీన్ చేయడం ద్వారా చేదు మొత్తం పోతుందండి. ఇంకోవైపు ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి. ఇప్పుడు మా పక్కన పెట్టుకున్న కాకరకాయలన్నిటినీ నిలువుగా ఒక ఘాటు పెట్టుకోండి, ఎందుకంటే లోపల కూడా బాగా ఈవెన్గా కుక్ అవుతుందండి. ఇలా ఘాటు పెట్టడం ద్వారా అన్ని కాకరకాయలకి కూడా ఇలా ఘాటు పెట్టుకోండి. ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇదైతే చాలా బాగుంటుందండి. సింపుల్గా, స్పైసెస్ ఎక్కువ ఏమి ఉండవండి, ఎక్కువ ప్రాసెస్ ఉండదు, సింపుల్గా అండి. ఇప్పుడు స్లోగా పక్కన పెట్టుకున్న కాకరకాయలన్నిటినీ ఆయిల్లో వదలండి, మీద పడకుండా జాగ్రత్త. మొత్తం కాకరకాయల్ని ఇలా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేస్తూ కలపండి 3 మినిట్స్కి ఒకసారి. ఇది మనకి క్రిస్పీగా కావాలంటే ఎక్కువసేపు ఫ్రై చేసుకోవచ్చండి, లేదా కొంచెం మెత్తగా కావాలనుకుంటే కొంచెం త్వరగా ప్రాసెస్ చేసేస్తే సరిపోతుందండి. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేయడం ద్వారా కాకరకాయ త్వరగా వేగిపోతుందండి. ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. చూడండి, ఇక్కడ కలర్ అనేది చేంజ్ అయింది మనకి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసి మొత్తం కలిసేటట్టు ఫ్రై చేయండి. వీడియో చూసిన వాళ్ళందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను కొత్తగా యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేశానండి. అందరినీ సపోర్ట్ చేస్తున్నట్టు నన్ను కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. సో ప్లీజ్ సపోర్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న వాళ్ళు. సో ఇలా బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఇలా వస్తే సరిపోతుందండి మనకి కాకరకాయ అనేది. ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్సెస్ ఆయిల్ని మొత్తం మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అందులోనే కొంచెం ఆయిల్ అయితే ఉంచుకోండి, నేనైతే మర్చిపోయాను, సో మళ్ళీ వేసుకుంటున్నాను. అందుకే కొంచెం ఆయిల్ని వేసుకొని చిన్నుల్లిపాయలు, కారం, కొద్దిగా కొబ్బరి, ఉప్పు మొత్తం మిక్సీ వేసి పెట్టుకున్న కారాన్ని అయితే ఇందులో వేసుకోండి. ఇందులో టేస్ట్ చిన్నుల్లిపాయ కారమేనండి, ఇందులో బాగుంటుంది చాలా. ఇలాగ 2 or 3 మినిట్స్ దాకా ముక్కలకి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేయండి. మొత్తం ఇలా ఉంటుందండి. ఇంతేనండి, సింపుల్గా కాకరకాయ ఫ్రై. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.